భారతదేశం విషయానికి వస్తే భారతదేశానికి మొత్తం 17 కేబుల్స్ వస్తున్నాయి ఇండియన్ ఓషన్ ద్వారా. ఈ 17 కేబుల్స్ లో 15 కేబుల్స్ కేవలం 6 కిలోమీటర్స్ దూరంలోనే బాంబే దగ్గర ల్యాండ్ అవుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు అందరి డౌట్ ఏంటంటే, చాలా మంది ఆలోచించిన విషయం ఏంటంటే, యుద్ధాలు అనేవి కన్వెన్షనల్ జరుగుతాయి, న్యూక్లియర్ వార్ జరుగుతాయి, కానీ ఒక దేశాన్ని ఆర్థికంగా, నైతికంగా, ఇంకా ఆ దేశాన్ని కంప్లీట్ గా ప్రపంచంతో కనెక్షన్ కట్ చేయాలంటే ఆ దేశంలో ఇంటర్నెట్ కట్ చేస్తే చాలు. అటువంటి కేబుల్స్ మనకి దాదాపు 11,000 స్క్వేర్ కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంటే అటువంటి కేబుల్స్ కేవలం 6 కిలోమీటర్లనే 15 కేబుల్స్ ల్యాండ్ అవుతున్నాయి. అండ్ ఇండియా లాంటి పెద్ద దేశం, దాదాపు 100 కోట్ల మంది ఇంటర్నెట్ యూజర్స్ ఉన్నారు మన దేశంలో. అదే సింగపూర్ లో చాలా చిన్న దేశం, అది సిటీ స్టేట్. సింగపూర్ కి 26 కేబుల్స్ వెళ్తుంటే ఇండియాకి కేవలం 17 కేబుల్స్, దానిలో 15 ముంబై బాంబే దగ్గరే ల్యాండ్ అవుతున్నాయి అనమాట. అయితే చైనా రీసెంట్ గా ఒకటి తయారు చేసింది, ఏం లేదు, కేబుల్ కట్టర్ అనమాట. మన తేలికైన భాషలు చెప్పాలంటే కేబుల్ కట్టర్. దాన్నే చైనీస్ భాషలో డైమండ్ కోటెడ్ గ్రైండింగ్ వీల్ అన్నమాట. అంటే మేము కట్ చేసే టెక్నాలజీ నేర్చుకున్నాం వీటికి అని చెప్పి. సో ఇక్కడ ఆలోచించండి, ఒక్కసారి కనుక ఏదైనా డిజాస్టర్ వల్ల, న్యాచురల్ గానో లేదా ఇలాంటి దేశాల యొక్క పనుల వల్ల మన దేశాన్ని డిస్టర్బ్ చేయాలంటే ఏం అవసరం, ఈ డైమండ్ కోటెడ్ గ్రైండింగ్ వీల్, ఇలాంటి గ్రైండింగ్ వీల్స్ తీసుకొచ్చి ఈ మొత్తం కేబుల్స్ కట్ చేసేసారనుకోండి, మొత్తం అంటే ఒకటే 6 కిలోమీటర్స్ రేడియస్ లో రేంజ్ లో ఉన్నాయి, ఎంత ఈజీ కట్ చేయడం. సో ఇలాంటి ఆలోచన పొరుగు దేశానికి వస్తే, ఇలాంటి దేశాలు ఆల్రెడీ, రష్యా లాంటి దేశాలు ఇలాంటి పనులు ఆల్రెడీ చేస్తున్నాయి, ఇప్పుడు చైనా కూడా చేస్తే పరిస్థితి ఏంటి?